ప్రాంక్ కాల్ ఇప్పుడు. ఎస్, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. అయితే నవీన్ వాళ్ళ ఫ్రెండ్ క్రాంతికి కాల్ చేసి ఫుల్ టు ఆడుకోమని చెప్పిండు. క్రాంతి వచ్చేసి అమ్మాయి అనుకుంటున్నాను నేను. నాకు కూడా అమ్మాయి అనిపిస్తుంది. తను రీసెంట్ గా ఒక నెట్వర్క్ లో ఫోన్ నెట్వర్క్ లో పనిచేసి వాళ్ళ బాస్ తో గొడవ బయటకు వచ్చేసిందంట. సో తనకి ప్రాంక్ కాల్ చేసి ప్రాంక్ చేద్దాం. ఆడుకో. లెట్స్ కాల్ క్రాంతి. నన్ను ఒంగపడ్డా అంటే కాదు ఎంత ఇష్టమా. నువ్వే మాట్లాడు. హలో హలో హలో, ఇస్ దిస్ క్రాంతి? హాయ్ క్రాంతి, వాట్ ఇస్ దిస్? I'm fed up. I'm fed up అండి. నేను మొబైల్ నంబర్ పోర్టబిలిటీ చేసుకున్నా, ఎందుకు నెట్వర్క్ పోర్టబిలిటీ, అండ్ ఇప్పుడు ఇందులో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ఏంటి మీ నెట్వర్క్ ప్రాబ్లం ఏంటిది? ఐఎమ్ నాట్ లైకింగ్ దిస్ ఎనీమోర్. హలో, మీరు యూ హ్యావ్ టు రెక్టిఫై దిస్ అండి. నాకు అసలు నెట్వర్క్ ఉండట్లేదు. అరే ఫుల్ నెట్వర్క్, ఫుల్ 4 లైన్స్ చూపిస్తుంది కానీ వాయిస్ క్లారిటీ ఉండదు. వినిపించడం ఎన్నిసార్లు కస్టమర్ కేర్ కి కాల్ చేయాలండి? ఎన్నిసార్లు నేను లైవ్ లో వెయిట్ చేస్తూ ఉండాలి? ఇదే నా నెంబర్. ఒక్క నిమిషం లైన్ లో హలో చెప్పండి క్రాంతి, ఏంటండి ఇది? అంటే నెంబర్ పోర్టింగ్ అయింది ఇదేనా? మీది అవును, పోర్టింగ్ చేసుకునేది నెంబర్ ఇదేనా? ఇదేనండి. మీ నెట్వర్క్ మీద నేను ఫుల్ నమ్మకంతో మీ నెట్వర్క్ లోకి నా నెట్వర్క్ పాత నెట్వర్క్ ని వదిలేసి ఈ నెట్వర్క్ లోకి వస్తే ఈ నెట్వర్క్ లో కూడా ఎలా అండి? కాదు, నేను ఫోన్ మార్చాలా, నెట్వర్క్ మార్చాలా? నేను టీజీ రావట్లేదు. అసలు ఏంటండి ఇది? అదే అండి, ఏరియా చెప్తే దాన్ని బట్టి నేను ప్రాబ్లం తిరుగుతూ ఉంటానండి. నేను ఒక ఏరియాలో ఉంటాను నిలకడగా. ఏ ఏరియాలో వెళ్ళినా రావట్లేదండి నెట్వర్క్. హలో, ఏంటండి మీ సార్తో మాట్లాడేది? హలో హలో, ఎవరండి మాట్లాడేది? ప్రణయ్, మీరేనా క్రాంతి సార్? మీరేనా మేనేజర్? ఏంటండి నేను నెట్వర్క్ పోర్టబిలిటీ చేయించుకుంది ఎందుకు? నాకు నెట్వర్క్ ఉండట్లేదని. నేను ఫోన్లు మార్చుకోవాలా, ఇల్లు మార్చుకోవాలా, మీ నెట్వర్క్ మీ టవర్స్ ఉండే ప్లేస్ లోకి వెళ్ళాలా, బట్టలు మార్చుకోవాలా? మీరు నెట్వర్క్ మార్చుకోవాలి, కొన్ని రీఛార్జెస్ ఉంటాయండి. ఏంటండి రీఛార్జ్? అది పోస్ట్ పెయిడ్ అయితే రీఛార్జ్ చేసుకోమంటారు ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? పోస్ట్ పెయిడ్ డిపార్ట్మెంట్ టీచర్ అయితే ప్రీపెయిడ్ అయ్యండి. ఒక్క నిమిషం అండి, ప్రీపెయిడ్ మొబైల్ నెట్వర్క్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ తో మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. ఏంది సార్ ఈ ప్రాబ్లము? తన ఫోన్ కి ఫోన్ చేస్తుంటే అసలు నాతో మాట్లాడడానికి అవ్వట్లేదు తెలుసా. మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగిపోయింది. కంప్లైంట్ చేద్దాం అనుకుంటాను. ఎన్నిసార్లు కంప్లైంట్ చేయాలి? మీ స్టోర్ కి వచ్చినాము, కాళ్ళు అరిగిపోతుంది తెలుసా, చెప్పులు కూడా అరిగిపోయినాయి మీ స్టోర్ కి తిరిగి. అసలు నువ్వు కాదు, క్రాంతికి ఫోన్, క్రాంతికి ఇవ్వు. క్రాంతి గారు నమస్తే అండి, నేను కోమలి వాళ్ళ ఆయన్ని మాట్లాడుతున్నాను. ఏంటండి అసలు ఈ నెట్వర్క్ ఏంటి? మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది. మాట్లాడడం కాదు, మాట్లాడుతుంటే కట్ అయిపోద్దండి. మరి మా ఆవి ఊరెళ్తుంది, నేను ఇంట్లో వంట చేసుకుందాం అనుకుంటాను. ఎంత కారు ఏమంటావే అని అడుగుతాను, కాల్ కట్ అయిపోద్ది. అండి, చాలా నెట్వర్క్ ప్రాబ్లం ఇదని కాదు, దాదాపు అందరిది అదే ప్రాబ్లం. నేను కూడా మా లవర్తో మాట్లాడుతుంటే బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఆల్రెడీ సార్లకి కంప్లీట్ ఇచ్చామండి, దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు. అలా చెప్తే మాకు ఎందుకు? నీ లవర్తో నీకు ప్రాబ్లం లేదేమో, మా ఆవిడతో నాకు చాలా ప్రాబ్లం ఉన్నాయి. మా ఆవిడ తప్ప నాకు ఇంకెవరు లేదు. నీ లవర్ చెప్తే నీకు ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు. నాకు పెళ్ళైపోయి పిల్లలు పుట్టారు. అట్లనే అండి, నేను చెప్పేదేనండి. మీరు ఏరియా చెప్తే దాన్ని బట్టి మేము క్లియర్ చేస్తాం. మా ఏరియా ఆవిడ ఎక్కడెక్కడ పోతే అక్కడెక్కడ సిద్ధంగా బాబు మాట్లాడుతున్నావు. లోపల మమ్మల్ని మాట్లాడిస్తావు, మాట్లాడినవా? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏంటంటే ఏరియాలు అడుగుతున్నావు, నీకు అర్థమైపోయింది. మీ ఎవరో ఎక్కడి నుంచి మాట్లాడుతావు నీకు తెలిసిపోయింది, అందుకని వాళ్ళ మాట్లాడుతున్నావు. లేకపోతే ఇలా మాట్లాడలేదు ఇంతకు ముందు. హలో క్రాంతి, కాజల్ అండ్ చైతు ఫ్రమ్ మస్త్ టైం పాస్. మీ ఫ్రెండ్ నవీన్ ప్రాంక్ కాల్ చేయమన్నాడు. నేను ఫస్ట్ క్రాంతి అంటే అమ్మ ఏమో అనుకున్నా,
అంటే అమ్మాయిలు కూడా లేరు, అబ్బాయిలు కూడా ఉంటారు. ఉంటారు, ఏం కాదులే. కానీ సూపర్ మంచిగా మాట్లాడినావు బాబాయ్. నవీన్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నవీన్ కు నా తరఫున హాయ్. ఓకే, బాగుంది. ప్రాంక్ చేయించిన వాళ్ళకి కూడా హాయ్ చెప్తున్నారు మీరు. సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాబాయ్. బాయ్.